కార్తిక్ వచ్చి గాజులేమన్నా అహల్య ఎత్తుకెళ్ళిందా మళ్ళీ వచ్చి అని చెప్పేసి కార్తిక్ వెటకారంగా మాట్లాడుతుండగా ఈలోపు మాత్రం తను గాజులు ఎత్తుకపోతుందని చెప్పేసి నువ్వేమన్నా ఫిక్స్ అయిపోయావు బావా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అహల్య ఎప్పటికీ అలాంటి పని చేయదు. మరి ఎవరు ఎత్తుకెళ్ళరా? అసలు అహల్య వచ్చి గాజులు ఎత్తుకెళ్ళలేదు, మరి మీరా ఎత్తుకెళ్ళలేదు అంటున్నావు. అసలు ఎవరొచ్చి అంటే ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారని చెప్పేసి అనుకుంటున్నావా అని చెప్పేసి భానుమతి అడుగుతూ ఉంటుంది. ఎవరు తీశారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే ఏదో ఒకటి చేశారు. అలా అంటుండగా అసలు నేనెందుకు దొంగతనం చేస్తాను, నాకేం అవసరం అని చెప్పేసి అంటుండగా దొంగతనం చేసింది నువ్వే అని చెప్పేసి బయటపడేసరికి దొంగను కానని చెప్పేసి నువ్వు నిరూపించాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా నీ దగ్గర ఉన్న గాజులు ఇచ్చేయి. అప్పుడు సర్లే చేసిన పాపానికి నిజాయితీగా ఒప్పుకుందని చెప్పేసి అనుకుంటాం అని విధంగా కార్తీక్ అంటూ ఉంటాడు. అయినా మీకేమన్నా పిచ్చా? దొంగతనం చేసింది అలాంటిది దొంగతనం చేసిందని నేరం ఒప్పుకుంటుందా అని విధంగా అనేసరికి ఆ లోపు వెంటనే 24 గంటల టైము బామ్మ ఇస్తుంది. ఒకవేళ నువ్వు గాజులు దొంగతనం చేసావు కాబట్టి బయట పెట్టకపోతే మరుక్షణం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి బామ్మ అనేసరికి వెంటనే తను బయటికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో గౌతమ్ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళిన కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎవరో ఇంట్లో ఒకరు పని చేశారు, అహల్యను బయటికి పంపించడానికే ఈ పని చేసినట్టుగా అనిపిస్తుంది, ఇదంతా మా బావ చేశాడు అనే విధంగా ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో వెంటనే బుజ్జి గౌతమ్కి ఫోన్ చేస్తాడు. వీడేంటి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి బుజ్జి, మామయ్య నీకు విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటంటే ఏంటి బుజ్జి, ఏంటా విషయం? ఏంటిది మావయ్య, అసలు మీరా ఏ తప్పు చేయలేదు, కావాలని చెప్పేసి తన మీద నిందలు వేశారు. అసలు గాజులు మాయం చేసింది మీరా ఆంటీ కాదు, మా నాన్న. ఏమంటున్నా బుజ్జి? అవును మావయ్య, నిన్న రాత్రి నేను పడుకున్నప్పుడు ఇక పడుకోలేదని చెప్పేసి అనుకొని మెల్లిగా ఛాన్స్ ఎప్పటిదాకా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నాకు నిద్ర పట్టింది అనుకొని మెల్లిగా అమ్మ డాడీని లేపింది. ఆ తర్వాత మీ గదిలోకి పంపించింది. డాడీ మెల్లిగా మీ రూమ్లో నుంచి గాజులు పట్టుకొని మా దగ్గరికి వచ్చాడు. అమ్మ ఆ గాజులను చూస్తూ రేపు ఎలాగైనా మీరನ್ನು శాశ్వతంగా బయటికి పంపించాలని చెప్పేసి కంకణం కట్టినట్టు మాట్లాడుతుంది. నేను అది గమనించలేదని చెప్పేసి అనుకుంది. ఇది మామయ్య జరిగింది. ఎలాగైనా సరే మీరా ఆంటీని బయటికి పంపించకుండా చూడండి అని అన్న తర్వాత సరే నేను ఎలాగలా మీరను బయటికి పంపనివ్వకుండా చూస్తాను అని విధంగా అన్న తర్వాత చి మూర్ఖుల్లాగా ఇలాంటి పనులు చేసి ఇంటి అల్లుడు అని కనీసం రెస్పెక్ట్ లేకుండా నీచంగా ఇలా తయారయ్యాడు. ఇక ఈ విషయం కనుక నాన్నకు తెలిస్తే నాన్న తట్టుకోలేడు. ఎలాగైనా సరే ఆ బంగారు గాజులు నేనే ఎలాగలో సేమ్ అలాగే చేయించి తీసుకొని రావాలని చెప్పేసి యాజ్ డేస్గా ఆ బంగారు గాజులు అలాగే చేస్తాడు. ఈలోపు వెంటనే చేయించుకొని ఇక పట్టుకొని వచ్చేస్తాడు. ఆ సమయంలో ఇక అందరూ కలిసి హాల్లో కూర్చుంటారు. మరోవైపు అతిథి కూడా వచ్చేస్తుంది. ఏమైంది బామ్మ, గాజులు దొరికాయా? ఆ మీరా దొంగ బయటపడ్డదా అని అంటుండగా లేదమ్మా. ఆ సమయంలో వెంటనే ఇక మీరా నిర్ణయించుకుంటుంది తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి. లగేజ్ తీసుకొని హాల్లోకి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో సుభద్ర చూసి అదేంటి మీరా లగేజ్ తీసుకొని వస్తుంది అని చెప్పేసి అందరూ హాల్లో కూర్చొని అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా మీరా లగేజ్ తీసుకొని వచ్చావు, ఆ గాజులు నీ దగ్గర ఉంటే తీసి ఇవ్వమ్మా, ఇక వెంటనే నువ్వు ఇక్కడనే ఉండు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని విధంగా అంటుండగా ఈలోపు దొంగతనం చేసింది బయట పెడుతుందా? అయినా ఏంటమ్మా నువ్వు, అది పెద్ద తీవ్రవాది, అలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకుంటామని చెప్పేసి అంటున్నావు. అసలు ఆ గాజులు నా దగ్గర లేవండి, ఒకవేళ నా దగ్గర లేని గాజులు లేకుంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు కదా, అందుకే వెళ్ళిపోతున్నానండి అని విధంగా అంటూ ఉంటుంది. అయినా ఇలాంటిది గాజులు దొంగతనం చేసి దొంగ అని చెప్పేసి నిజాన్ని బయట పెడుతుందా అండి? ఎలాగైనా సరే ఇలాంటి దాన్ని బయటికి పంపించండి అని చెప్పేసి అతిథి అంటూ ఉంటుంది. ఈలోపు బ్యాగ్ తీసుకొని బయట అడుగు పెడుతుండగా ఎదురుగా గౌతమ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరా గారు, నీ చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అంటుండగా లేదండి గాజులు నా దగ్గర లేవు,
ఒకవేళ గాజులు ఇవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు కదా, గాజులు నీ దగ్గర లేవని చెప్పేసి ఎవరన్నారు మీరా గారు? గాజులు దొరికాయి అనేసరికి కార్తీక్ను అవంతిక షాక్ అయిపోతారు. ఏమంటున్నారు అని ఈ విధంగా అంటుండగా, అవునండి గాజులు దొరికాయి, నేను మర్చిపోయాను, అందరినీ ఇబ్బంది పెట్టాను, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాను అని ఈ విధంగా హాల్లోకి వచ్చిన తర్వాత, ఏం మాట్లాడుతున్నారా గౌతమ్, గాజులు దొరకడం ఏంటి? నేను గాజులు అహల్యకి ఇస్తామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఆ గాజులు పాలిష్ చేయడానికి షాప్కి వెళ్ళాను. హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిన తర్వాత వెంటనే ఆ గాజులు షాప్ అతనికి ఇచ్చి ఇంటికి హాస్పిటల్ నుంచి నేరుగా వచ్చాను. అలా నేను గాజులు ఇక ఇంట్లోనే టేబుల్ మీద పెట్టినట్టు మాత్రమే ఆలోచించాను. కానీ కాసేపటి తర్వాత ఆలోచించిన తర్వాత ఆ గాజులు అక్కడున్నాయని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ వెళ్ళి గాజులు తీసుకురావడానికి వెళ్ళాను. మీరా గారు నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, గాజులు ఎవరు దొంగతనం చేశారని చెప్పేసి అనుకున్నాను అనేసరికి, నీకు బుద్ధుందారా? అసలు అన్యం పుణ్యం తెలియని ఆ పిల్ల మీద నిందలు వేశారు, అందరూ కలిసి నానా మాటలు అన్నారు, తను దొంగతనం చేసిందని ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళి పంపించడానికి కూడా నిర్ణయించుకున్నారా అని ఈ విధంగా అంటుండగా, అందుకే నాన్న సారీ చెప్తున్నాను, సారీ మీరా గారు, మీరు వెళ్ళి ఇంట్లో బ్యాగ్ పెట్టండి అని చెప్పేసి అనేసరికి, వేసిన ప్లాన్ బెడిసి కొట్టిందేంటి, వీడేంటి అసలు బంగారు గాజులు మన దగ్గర ఉంటే వీడు బంగారు గాజులు పాలిష్కి ఇచ్చిందని చెప్పేసి అంటాడు. కొంపదీసి అవి బంగారు గాజులు కావా, నకిలీయా అని చెప్పేసి లోపలికి వెళ్ళి కార్తీక్ బంగారు గాజులు చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటారు. ఈలోపు గౌతమ్ కార్తీక్ దగ్గరికి వస్తాడు. ఏంటి బావా, అవి బంగారు గాజులు కావా నకిలీ అని చెప్పేసి చూస్తూ ఉన్నావా? అసలు ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు బావా? ఒక ఆడపిల్లని ఇంట్లో నుంచి పంపించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు మా రూమ్లో వచ్చి దొంగతనం చేశావే అంటే మీరನ್ನು శాశ్వతంగా పంపించడానికి పెళ్ళామ్మగలు కలిసి నాటకం ఆడారా? ఈ విషయం నాన్న ముంగట పెడితే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? తట్టబుట్ట సర్దుకొని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఆ తర్వాత అడక్క తినపాల్సి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రాకూడదని చెప్పేసి అలాంటి గాజులు అప్పటికప్పుడు చేయించి పట్టుకొచ్చాను. కానీ ఈ విషయం బయటపడితే ఆ తర్వాత మీ జీవితం ఎలా అవుతుంది తెలుసా? ఛీ, అసలు మీరు మనుషులైనా అని చెప్పేసి ఇక నిజాన్ని బయటపడ్డ తర్వాత కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. అసలు వీడికి ఇలా నిజం ఎలా తెలిసింది? బుజ్జిగాడు చెప్పాడా? అవును, నేనే చెప్పాను. మీరు ఇంత నీచంగా ఆలోచిస్తున్నారంటే మీరు తల్లిదండ్రులు అనడానికి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందమ్మా అని చెప్పేసిన తర్వాత, వీడంటే ఇలా మాట్లాడినాడు అనుకుంటే దొంగతనం చేసింది ఈ బుజ్జిగాడే గౌతమ్ గాడికి చెప్పినట్టుంది, అందుకే వాడు నానా చివాట్లు పెట్టాడు అని ఈ విధంగా అంటుండగా, ఇక గౌతమ్ లోపలికి వచ్చి, సారీ అండి, సారీ మీరు కాదండి చెప్పాల్సింది నేను, నా వల్ల మీరందరూ తిట్లు తిన్నారు కదా, నిజంగానే గాజులు పోయాయి, కావాలని చెప్పేసి కార్తీక్ గారిని కాపాడడానికి మళ్ళీ మీరు గాజులు చేయించారని నాకు తెలుసు.